Yeah, guys, once again, very good evening, all of you. So, last classes లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్ అగైన్. ఎనీ డౌట్స్? ఇన్వాయిస్ Clear, సెట్టింగ్స్ sir. No, సంబంధించిన కాన్ఫిగరేషన్స్ అన్ని చేశారా? టెక్నికల్ పాయింట్స్ అన్ని క్లియర్? clear. యా, వెరీ గుడ్ గైస్. డన్. సో టుడే చూడండి, షార్ట్ కట్ కీస్ డిస్కషన్ చేద్దాం. ఈ షార్ట్ కట్ కీస్ మనం టాలీలో ఎలా యూజ్ చేయాలి, ఏ సిచ్యువేషన్లో యూజ్ చేయాలనేది ఇప్పుడు మనం డిస్కషన్ చేద్దాం. మీరు ఫస్ట్ మెటీరియల్ చూస్తే మనకి పేజ్ నెంబర్ 31లో ఉంటాయి చూడండి. ఇక్కడ ఫస్ట్ వన్ చూడండి, ఆల్ట్ ప్లస్ F1 టు క్రియేట్ ఆర్ టు సెలెక్ట్ ఆర్ టు క్లోజ్ ఏ కంపెనీ. ఇక్కడ మనం ఆల్ట్ ప్లస్ F1 అనేది మనము టాలీ ERP9లో ఉపయోగించేవాళ్ళం. టాలీ ERP9. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదో ఒక కంపెనీ నేను ఓపెన్ చేశాను, గేట్ వే ఆఫ్ టాలీలో ఉన్నాను. ఇప్పుడు నేను ఆల్ట్ F1 ఇస్తే చూడండి, ఇలా యూ కెన్ షట్ ద కంపెనీ బై ప్రెస్సింగ్ కంట్రోల్ ప్లస్ F3. డూ యూ వాంట్ టు షట్ ద కంపెనీ? ఎస్ ఇచ్చామంటే ఆ కంపెనీ ప్రజెంట్ షట్ అవుతుంది. కంట్రోల్ ప్లస్ F3 ఇస్తే, ఆల్ట్ ప్లస్ F1 ఇస్తే ఇది వస్తుంది డైరెక్ట్గా. బట్ టాలీ ERP9లో అయితే డైరెక్ట్గా ఓపెన్ అయ్యేది. లేటెస్ట్ వర్షన్ కాబట్టి మార్చారు. నేను ఎస్ ఇస్తే చూడండి, ఇలా స్టార్టింగ్ వచ్చేస్తారు. ఇక్కడ కంపెనీ క్రియేట్ చేయొచ్చు, వీలైతే సెట్ చేయొచ్చు, లేదంటే మనకి ఆల్టర్ చేయొచ్చు. అదే ఇక్కడ మనకి ఆప్షన్ ఇచ్చాడు, సెలెక్ట్ ఆర్. ఇక్కడ ఏదో ఒక కంపెనీ కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే కొత్తగా క్రియేట్ చేసుకోవచ్చు, లేదంటే క్లోజ్ అయినా చేసుకోవచ్చు. సో అది నెక్స్ట్ ఏదో ఒక కంపెనీ ఓపెన్ చేస్తున్నా, కడప హోమ్ అప్లయన్సెస్ ఓపెన్ చేశాను. నెక్స్ట్ చూడండి, ఆల్ట్ ప్లస్ F2 టు చేంజ్ ద పీరియడ్. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు ఈ ప్రాబ్లంలో మన ఫైనాన్షియల్ ఇయర్ మాత్రమే పెట్టింటాం. 1 ఏప్రిల్ నుంచి 31/3/2024 అక్కడి వరకు మాత్రమే ఎంట్రీస్ పడతాయి. తర్వాత 1 ఏప్రిల్ 2024, లేదంటే 1 మే 2024, 1 ఆగస్టు 24 ఎంట్రీస్ పాస్ అవ్వవు. ఎందుకంటే మనము నెక్స్ట్ ఇయర్ 31/3 వరకే మనం ఎంట్రీస్ పడే విధంగా పెట్టుకున్నాం. కావాలంటే ఇప్పుడు చూడండి, ఓచర్లోకి వెళ్ళావు, ఒక రిసిప్ట్ ఓచర్లో వెళ్ళావు, ఒక డేట్లోకి వెళ్ళావు. ఇప్పుడు నేను 1 ఏప్రిల్ 2024 ఇస్తా. ఏమంటుంది ఇక్కడ? డేట్ కెనాట్ బి అబోవ్ ద కరెంట్ పీరియడ్. ఓకే అని చెప్తుంది. అంటే నువ్వు 31/3 వరకే నువ్వు ఫైనాన్షియల్ ఇయర్ అనేది పెట్టుకున్నావు, కాబట్టి నెక్స్ట్ డేట్ మారదు అని ఇండైరెక్ట్గా చెప్తాను. సార్ నేను 2030 వరకు ఎంట్రీస్ పాస్ చేసుకోవాలా ఈరోజు డేట్తో నుంచి 2027, 2028, 29, 2030 వరకు, లేదంటే 2050 వరకు ఎంట్రీ పాస్ చేసుకోవాలా. అలా వేసుకోవాలి, అలా ఎంటర్ చేసుకోవాలి అంటే ఎక్కడ డేట్ మార్చాలి అంటే చూడండి, గేట్ వే ఆఫ్ టాలీ ఇక్కడ మార్చినామంటే 2070 కాదు, 2090 అయినా ఎంట్రీ పాస్ చేసుకోవచ్చు, 2050 అయినా ఎంట్రీ పాస్ చేసుకోవచ్చు. చూడండి, ఆల్ట్ F3 ఇస్తున్నా, ఇక్కడ ఆల్ట్ F2 ఇస్తున్నా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ 1/4/2023 నుంచి 31/3 వరకే ఎంట్రీస్ పడతాయి. లేదు 31/3/2050 అంటే 2050 వరకు నాకు ఎంట్రీ పడాలా. ఈడ నువ్వు సెట్ చేసుకున్నావంటే 2050 వరకు ఎంట్రీ పడుతుంది. చూడండి, కావాలంటే వచ్చర్స్ రిసిప్ట్లోకి వెళ్ళాను, డేట్ మారుస్తున్నా, 1/4/2040, 2040 సంవత్సరంలో ఎంట్రీ పాస్ చేస్తున్నా. తీసుకుందా క్యాపిటల్, ఆడ మార్చాలి. గేట్ వే మార్చారంటే 2040లో రిసిప్ట్ ఓచర్ క్యాపిటల్ వేశాను. లేదు ఇక్కడ వచ్చేసి 1/10/2035లో ఎంట్రీ పాస్ చేస్తున్నాం. రిసిప్టే మళ్ళీ ఏదైనా వేయండి, జస్ట్ పేమెంట్ తీసుకోండి. కావాలంటే పేమెంట్లో ఫర్నిచర్ 2035 సంవత్సరంలో ఎంట్రీ పాస్ చేస్తున్నా. తర్వాత కాంట్రా పోస్ట్ చేస్తున్నా. డేట్ వచ్చేసి 1/11/2045లో పోస్ట్ చేస్తున్నా.
క్యాష్ డిపాజిట్ చేస్తున్నా బ్యాంకులో 15,000. అంటే గేట్వే ఆఫ్ టాలీలో ఆల్ట్ F2 ఇచ్చేసి ఫ్రమ్ టు ఇచ్చినామంటే మనము 2100 లైక్ ఇప్పుడు 30 ఉంది, 90 ఉంది, ఓకే 1300 కూడా తీసుకోవచ్చు, మనం ప్రాబ్లం లేదు. 2000 3000 అయినా తీసుకోవచ్చు, ఓకే. కావాలంటే ఇప్పుడు డే బుక్లో వెళ్ళి చూడండి, ఆల్ట్ F2 ఇచ్చేసి డేట్లు తీసేస్తున్నాను. ఇక్కడ లాస్ట్లో మీకు చూపిస్తా చూడండి. ఇక్కడ 2045 సంవత్సరం, 2040 సంవత్సరం, 2035 సంవత్సరం, 2023 ఇక్కడ ఉన్నాయి చూడండి, ఓకే. సో అట్లా. సో తర్వాత డే బుక్లో చూడండి సార్, డే బుక్లో నాకు అక్టోబర్ సంబంధించిన మంత్ ట్రాన్సాక్షన్సే కావాలి, లేదంటే ఏప్రిల్ మంత్ సంబంధించిన ట్రాన్సాక్షన్సే నాకు కావాలి, మిగతాటన్నీ నాకు కనిపించకూడదు. అంటే ఇక్కడ ఆల్ట్ F2 ఇవ్వచ్చు. ఇక్కడ 1 ఏప్రిల్ 30 ఏప్రిల్, ఓకే. ఇక్కడ నేను ఈ మంత్లో వేయనట్టున్నాను, చూద్దాం. ఆల్ట్ F2 ఇచ్చేసి డేట్లు తీసేస్తున్నాను. అన్ని మంత్లు రావాలి నాకు, ఒకటే చోట కనిపించాలంటే ఈ డేట్లు తీసేస్తే అన్ని మంత్లు వస్తాయి. ఇక్కడ చూడండి, 1 ఏప్రిల్, అక్టోబర్, అన్నీ కంటిన్యూగా కనపడతాయి. నాకు ఓన్లీ ఏప్రిలే కావాలంటే ఆల్ట్ F2 ఇచ్చేసి 1 ఏప్రిల్ ఇచ్చినామంటే ఓన్లీ ఏప్రిల్ మంత్ ట్రాన్సాక్షన్సే కనపడతాయి, రిమైనింగ్ ఏంటి ఏం కనిపించవు. నాకు అక్టోబర్ కావాలి, 1/10 ఓకే. 31st కదా ఇచ్చింది, 1/10/31/10 వచ్చాయా? ఈ విధంగా అంటే ఆల్ట్ F2ని డే బుక్లో ఉపయోగించవచ్చు, తర్వాత గేట్వే ఆఫ్ టాలీలో ఉపయోగించవచ్చు, తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్లోకి వెళ్ళి ఆల్ట్ F1 ఇచ్చేసి నాకు ఓన్లీ ఏప్రిల్ మంత్ ప్రాఫిట్ అండ్ లాసే కావాలి అంటే ఇక్కడ ఆల్ట్ F2 ఇచ్చి 1434, ఒరిజినల్ లైసెన్స్ అయితే 1434 ఇవ్వాలి, అదే మనం ఎడ్యుకేషన్ మోడ్ అయితే 1414 ఇవ్వండి. చూడండి, ఓన్లీ ఏప్రిల్ మంత్ ప్రాఫిట్ అండ్ లాస్ ఇది. నాకు అక్టోబర్ వరకు కావాలి, ఆల్ట్ F2 143110 అక్టోబర్ వరకు ప్రాఫిట్. 2 నెలలు కావాలంటే 2 నెలలు, 3 నెలలు కావాలంటే 3 నెలలు కూడా తీయచ్చు. ఈ విధంగా ఆల్ట్ F2ని ఇన్ని రకాలుగా ఇక్కడ ఉపయోగిస్తాం. మళ్ళీ ఇక్కడికి వెళ్ళి నార్మల్గా ఎంటర్ చేసుకోండి, 1431/3/24 ఇచ్చినామంటే ఇప్పుడు మళ్ళీ నార్మల్ 24 వరకే తీసుకుంటుంది, అంతకు మించి మార్చదు. నెక్స్ట్ ఆల్ట్ C అంటే నువ్వు ఎక్కడ ఉన్నా బయటకు వచ్చేస్తుంది కర్సర్. నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, GST రిపోర్ట్స్ ఇక్కడ ఉన్నావు అనుకో, ఇక్కడ నుంచి మళ్ళీ గేట్వే ఆఫ్ టాలీలోకి రావాలి అంటే ఎస్కేప్ మళ్ళీ గేట్వే ఆఫ్ టాలీలోకి వచ్చేస్తాం, బ్యాక్ రావటం. నెక్స్ట్ Alt+C టు క్రియేట్ ఎనీ ఐటమ్ లెడ్జర్. ఇప్పుడు నువ్వు ఓచర్లోకి వెళ్ళావు, కొత్తగా ఎవరు లెడ్జర్ వచ్చింది, పర్చేజ్లోనో సేల్స్లోనో, ఆన్ ద స్పాట్ Alt+C, అది లెడ్జర్ అయినా ఐటమ్ అయినా ఏదైనా. ఆన్ ద స్పాట్ క్రియేట్ చేయొచ్చు. Ctrl+A సేవ్, Ctrl+A సేవ్, Ctrl+A సేవ్. చూడండి, ఇక్కడ ఐటమ్ కొత్తగా వచ్చింది ఏదైనా, Alt+C ఆన్ ద స్పాట్ చేయటం. Ctrl+A సేవ్, చూడండి ఆన్ ద స్పాట్ సేవ్ అవుతుంది. Ctrl+A అంటే సేవ్ అవటం, Alt+C అంటే ఆన్ ద స్పాట్ క్రియేట్ చేయటం ఏదైనా కానీ. ఇప్పుడు ఈ ఎంటర్ ఇవన్నీ ఇవ్వకుండా సేవ్ చేయాలి, Ctrl+A ఇస్తే డైరెక్ట్గా సేవ్ అయిపోతుంది. కంపెనీ క్రియేట్ చేయాలి, అది కూడా అంతే. ఇప్పుడు వెళ్ళి కంపెనీ క్రియేట్ హరి మర్చెంట్స్
ఇంటర్ఫేస్. ఇంకా ప్రతిసారి ఎంటర్ ఇవన్నీ ఇవ్వకుండా కంట్రోల్ ఏ చూసారా, డైరెక్ట్గా సేవ్. నెక్స్ట్ కంట్రోల్ క్యూ అంటే టాలీ క్లోజ్ అయిపోతుంది. కంట్రోల్ క్యూ చూడండి, టాలీ క్లోజ్ అయిపోయింది. మళ్ళీ ఓపెన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆల్ కంట్రోల్ ఏ అంటే స్క్రీన్ టు సేవ్ ఎనీ స్క్రీన్ క్విక్లీ. అది లెడ్జర్ అయినా, ఐటమ్ అయినా, కంపెనీ అయినా. ఇప్పుడు చూపించాను కదా, అంతే. కంట్రోల్ ప్లస్ ఎంటర్ అంటే టు మాడిఫై ఆర్ చెక్ ఎనీ లెడ్జర్ ఆర్ ఎనీ ఐటమ్ ఫ్రమ్ ఎనీ స్క్రీన్. ఇప్పుడు నేను ప్రాఫిట్ అండ్ లాస్కి వెళ్తున్నాను, ఆల్ట్ F1 ఇచ్చాను, ఎక్స్పాండ్ అయింది. ఇప్పుడు దీంట్లో ఏమైనా యాడ్ చేయాలి లేదంటే రిమూవ్ చేయాలంటే చేయొచ్చు. ఇక్కడ చూడండి, కంట్రోల్ ఎంటర్ ఇచ్చామంటే డైరెక్ట్గా ఆల్టర్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఐటమ్స్ అనేది తీసేయాలి, కంట్రోల్ రైట్ యారో ఇస్తే కష్టం, లాస్ట్కి వస్తుంది. కంట్రోల్ రైట్ యారో, ఈ ఐటమ్స్ తీసేస్తున్నాను, సేవ్ చేస్తున్నాను. జస్ట్ న్యాచురల్ అని కంట్రోల్ ఏ. చూడండి, ఇక్కడ ఐటమ్స్ అనేది వెళ్ళిపోయింది. మళ్ళీ యాడ్ చేయాలంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. కంట్రోల్ ఎంటర్, కంట్రోల్ రైట్ యారో, ఇక్కడ న్యాచురల్ ఐటమ్స్, మళ్ళీ కంట్రోల్ ఏ, మళ్ళీ యాడ్ చేయొచ్చు. కావాలంటే పెట్టుకోవచ్చు, వద్దని కూడా తీసేయచ్చు, ఆల్టర్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు పర్చేజ్ GST అని పెట్టుకోవాలి పక్కన, కంట్రోల్ రైట్ యారో, కంట్రోల్ ఏ, యాడ్ అయింది ఇక్కడ పర్చేజ్ GST అని. అలా తర్వాత ఆల్ట్ ప్లస్ D టు డిలీట్ వోచర్స్, లెడ్జెస్, ఐటమ్స్ అండ్ కంపెనీస్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వీటిలో మీరు ఆల్టర్లోకి వెళ్ళి చూస్తే లెడ్జెస్ ఇవన్నీ ఉన్నాయి. వీటి మీద మ్యాక్సిమం ట్రాన్సాక్షన్స్ నువ్వు పోస్ట్ చేసి ఉంటావు. తర్వాత ఇక్కడ ఐటమ్స్ ఉన్నాయి, వీటి మీద కూడా నువ్వు మ్యాక్సిమం ఎంట్రీస్ పోస్ట్ చేసి ఉంటావు. ఇప్పుడు వీటిలలో నువ్వు ఏదైనా డిలీట్ చేయాలన్నా లెడ్జర్లో కానీ ఐటంలో కానీ డిలీట్ అవ్వవు. చూడండి, కావాలంటే ఆల్టర్ లెడ్జర్లోకి వెళ్ళాను. ఇప్పుడు నేను క్యాపిటల్ డిలీట్ చేయాలనుకుంటున్నాను, ఆల్ట్ D. ఎందుకు డిలీట్ అవ్వలేదు చెప్పండి, చూద్దాం. ఎందుకు డిలీట్ అవ్వలేదు? చెప్పండి, ఎందుకు ఈ క్యాపిటల్ డిలీట్ అవ్వట్లేదు? చెప్పాలి రీజన్. క్యాపిటల్ అకౌంట్ అనేది ఆల్రెడీ సో ఏదైనా కానీ ఓకే, ఇప్పుడు క్యాపిటల్ డిలీట్ కాదని, ఇప్పుడు ఐటెంలోకి వెళ్తున్నా, ఆల్ట్ D. ఇది కూడా డిలీట్ అవ్వడం లేదు. ఎందుకని? ఎందుకు డిలీట్ అవ్వట్లేదు ఇవి? ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడగండి, అడుగుతున్నాను, చెప్పండి. ఒక లెడ్జర్ కానీ ఐటమ్ కానీ ఎందుకు డిలీట్ అవ్వట్లేదు? కారణం ఏంటి? ఇది మీరు చెప్పగలిగితే నిజంగా మీనింగ్ఫుల్. ఎవరైనా చెప్పొచ్చు. ప్రాబ్లం సార్, మనం ఆల్రెడీ ఎంట్రీ చేసినట్టున్నాము కదా సార్. సో ఒక ఐటమ్ కానీ లెడ్జర్ కానీ డిలీట్ అవ్వట్లేదంటే కారణం ఏంటి? ఆ లెడ్జర్ మీద కానీ ఐటమ్ మీద కానీ ఎంట్రీస్ పాస్ చేసావు అని అర్థం. ఎంట్రీస్ కానీ ఐటమ్స్ మీద కానీ లెడ్జర్స్ మీద కానీ క్రియేషన్ చేసి మనము పోస్ట్ చేసాము అంటే అవి డిలీట్ అవ్వవు. కొత్తగా క్రియేట్ చేసావు, ఇంకా ఎలాంటి ఓచర్ ఎంట్రీ పాస్ చేయలేదు, అవి డిలీట్ అవుతాయి. చూపిస్తాను, కొత్తగా క్రియేట్ చేసి చూపిస్తాను. క్రియేట్ లెడ్జర్. ఇప్పుడు నేను కొత్తగా ఒక పర్సన్ని క్రియేట్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నిసార్ క్రియేటర్, కంట్రోల్ సేవ్. కొత్తగా క్రియేట్ చేశాను. ఐటమ్ కూడా క్రియేట్ చేస్తున్నాను, HP ల్యాప్టాప్.
ఇవి రెండు కొత్తగా క్రియేట్ చేశాను. నేను ఎలా ఓచర్ వేయలేదు కాబట్టి డిలీట్ అవుతుంది. ఫిల్టర్లోకి వెళ్ళండి. ఇవి డిలీట్ అవుతాయి. ఎందుకోసం? కొత్తగా క్రియేట్ చేశాను, ఎలాంటి ఓచర్ నేను వేయలేదు, అందుకోసం డిలీట్ అయింది. ల్యాప్టాప్ ఆల్ట్ డిలీట్. ఎందుకోసం? వీటి మీద నేను ఎంట్రీస్ పాస్ చేయలేదు, కొత్తగా క్రియేట్ చేశాను అంతే, ఎలాంటి ఓచర్ వేయలేదు కాబట్టి డిలీట్ అయింది. అదే నువ్వు పాతటి ఎందుకు డిలీట్ కాలేదంటే వాటి మీద ఎంట్రీస్ చాలా పోస్ట్ చేస్తున్నారు మీరు. డే బుక్లోకి వెళ్తే ఆల్ట్ F2 ఇచ్చేసి డేట్లు తీసేస్తే చూడండి, క్యాపిటల్ మీద ఎంట్రీ ఉన్నాయా? ఎంట్రీ ఉంది, అందుకోసం ఎంట్రీ పాస్ అది డిలీట్ అవ్వలేదు. ఐటమ్స్ మీద చాలా ఉంటాయి పర్చేజ్ సేల్స్ లో, ఎంట్రీస్ ఉన్నాయి, అందుకని డిలీట్ అవ్వలేదు. ఒకవేళ డిలీట్ చేయాలంటే ఈ ఇన్వాయిస్ లో కూడా మీరు డిలీట్ చేయాలి. ఆ ఐటమ్ ఎక్కడెక్కడ ఉందో ఆ ఇన్వాయిస్ అన్ని డిలీట్ చేసి అప్పుడు డిలీట్ చేసుకోవాలి. లెడ్జర్ కూడా అంతే, లెడ్జర్ ఎక్కడెక్కడ ఉందో అన్ని చోట్ల డిలీట్ చేసి అప్పుడు డిలీట్ చేసుకోవాలి, లేకపోతే డిలీట్ అవ్వవు. ఓకే, అది గుర్తుపెట్టు. కానీ ఇప్పుడు మొత్తం వౌచర్ ఏదైనా డిలీట్ చేయొచ్చు సార్? ఆ లెడ్జర్ మీద కానీ ఐటమ్ మీద కానీ పర్చేజ్ చేసినా సేల్ చేసినా అన్ని డిలీట్ చేయాల్సిందే. అవి డిలీట్ చేస్తేనే ఇది ఏ ఓచర్ లో లేదు అంటే అంటే లేదు ఐటమ్ ఒకటే చేసుకుంటామంటే ఐటమ్ లేకుండా చూసుకోండి, ఐటమ్ లేకుండా చేసుకున్నా అది ఓకే. అట్లా నెక్స్ట్ కంపెనీ డిలీట్ చేయాలని అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంపెనీని డిలీట్ చేయాలి, లేదంటే వేరే కంపెనీ డిలీట్ చేయాలి. ఆంధ్ర ట్రేడ్స్ అనే కంపెనీ డిలీట్ చేయాలి. ఓపెన్ సో డిలీట్ అయిపోయింది, డిలీట్ చేయొచ్చు. నెక్స్ట్ Alt plus F3 to select the company information, alter or delete. Alt F3 ఇచ్చేస్తే డైరెక్ట్ గా స్టార్టింగ్ పేజ్కి వచ్చేస్తాం. నెక్స్ట్ కంట్రోల్ ప్రెస్ N అంటే క్యాలిక్యులేటర్ ఆన్ అవుతుంది. కంట్రోల్ ప్రెస్ N కింద క్యాలిక్యులేటర్ ఆన్ అయిపోయింది. మళ్ళీ వద్దంటే ఇక్కడ ఇంటూ మార్క్ ఇచ్చేస్తే వెళ్ళిపోతుంది. కంట్రోల్ ప్రెస్ కంపెనీ షట్ డౌన్ అవుతుంది. కంట్రోల్ ప్రెస్ F3 ఇస్తే స్టార్టింగ్ పేజ్కి వస్తాం. నెక్స్ట్ ఆల్ట్ ప్లస్ I అంటే ఇది డైరెక్ట్గా డే బుక్ నుంచే మనము ఎంట్రీస్ పాస్ చేయొచ్చు, డైరెక్ట్ డే బుక్ నుంచే. ఆల్ట్ I ఇస్తున్నాను, ఇప్పుడు నేను పర్చేజో సేలో కాంట్రానో పేమెంట్ ఏదో ఒకటి పోస్ట్ చేసుకుంటా. క్యాపిటల్ డైరెక్ట్గా 45 తీసుకునేది మనం మర్చిపోవాలి. డే బుక్ డైరెక్ట్గా డే బుక్లోనే సేవ్ అవుతుంది. అది ఏదైనా కానివ్వండి, అది పర్చేజ్ అయినా, సేల్ అయినా, జర్నల్ అయినా, కాంట్రా అయినా, పేమెంట్ అయినా, ఏదైనా ఇక్కడే డైరెక్ట్గా సేవ్ అవుతుంది. చూడండి, ఆల్ట్ ప్లస్ I అంటే కంట్రోల్ ప్లస్ P టు ప్రింట్ ఎనీ స్క్రీన్ ఆర్ రిపోర్ట్. టు ప్రింట్ ఎనీ స్క్రీన్ ఆర్ రిపోర్ట్.
సేల్స్ ఇన్వాయిస్ ఓపెన్ చేస్తాం కదా, కంట్రోల్ పి, ఆల్ట్ జెడ్ అంటే జూమ్, కంట్రోల్ పి అంటే ప్రింట్ అనమాట. నెక్స్ట్ ఆల్ట్ ప్లస్ ఆర్ టు రిమూవ్ ఏ గ్రూప్ ఫ్రమ్ ఏ రిపోర్ట్ టెంపరరీ. నువ్వు డే బుక్లో వెళ్తావు, ఆల్ట్ ప్లస్ F1, దీంట్లో టెంపరీగా అది నాకు కనిపించకూడదు, నాకు కంట్రోల్ ఆర్ ఇవ్వండి. ఆల్ట్ ఆర్ అంటే ఇది టాలీ ఈఆర్ ప్రైమ్కి సంబంధించింది. లేటెస్ట్ వచ్చి కంట్రోల్ ఆర్, మామూలుగా టాలీ ఈఆర్ ప్రైమ్లో కంట్రోల్ ఆర్. చూడండి ఇవన్నీ టెంపరీగా కనిపించలేదు, కంట్రోల్ ఆర్. మళ్ళీ రావాలి అంటే ఏం చేయాలి, కంట్రోల్ యూ ఇవ్వాలి. కంట్రోల్ యూ ఇచ్చే అన్నీ బయటకు వచ్చాయి. నెక్స్ట్ ఆల్ట్ క్యాన్సిల్ ఏ వచ్చాయి. ఇప్పుడు చూడండి డెబుక్ చూడండి సేల్స్ ఇన్వాయిస్ 1 2 3 4 5 6 ఎంతవరకు ఉన్నాయి, 11 వరకు ఉన్నాయి. ఇప్పుడు నేను 5వ ఇన్వాయిస్ క్యాన్సిల్ చేస్తున్నాను, ఆల్ట్ ఎక్స్. దాంట్లో అమౌంట్ ఏదైతే ఉందో అదంతా అమౌంట్ అంతా ఏం కనిపించకుండా పోతుంది, నెంబర్ అలాగే ఉంటుంది, బట్ అమౌంట్ మాత్రం ఏమీ ఉండదు. బట్ ఎందుకంటే మనం డిలీట్ చేయకూడదు, ఎప్పుడు కూడా డిలీట్ చేసామంటే కింది నెంబర్ పైకి పోతుంది. కాబట్టి క్యాన్సిల్ చేసుకుంటే ఆ బిల్లు క్యాన్సిల్ చేసామనేది మనం తెలుసుకోవచ్చు. పూర్తి ఇన్వాయిస్ ఎంత ఉంది, 1,79,000 ఉంది. దీన్ని మనం డిలీట్ చేసామనుకో ఈ 5 of 4 వస్తుంది, 6 5 వస్తుంది, అప్పుడు మిస్ మ్యాచెస్ వస్తాయి. కాబట్టి ఎప్పటికైనా ఏదైనా తప్పు పోయింది అంటే మ్యాక్సిమం దాన్ని క్యాన్సిల్ చేసుకోవాలి. ఓకే, ఆల్ట్ ప్లస్ జెడ్ అంటే జూమ్, ఆల్ట్ ప్లస్ 2 అంటే డూప్లికేట్ వచ్చింది. ఇప్పుడు జై ట్రేడ్ వచ్చాడు 31వ తారీఖున, టోటల్ అమౌంట్ 1,79,360 రూపాయలు. సేమ్ ఐటమ్స్ సేమ్ పర్సన్ వచ్చాడు. నువ్వు మళ్ళీ ఫస్ట్ నుంచి టైప్ చేసుకోకుండా సేమ్ అదే ఇన్వాయిస్ డేట్ ఒకటి మార్చుకొని పోస్ట్ చేయాలి. అప్పుడు ఇక్కడ డూప్లికేట్ వచ్చి ఆల్ట్ ప్లస్ F2 ఇది ఇచ్చినాము, ఓపెన్ అయింది, జస్ట్ డేట్ ఒకటి మార్చుకున్నారు. ఆల్ట్ సేమ్ అదే అమౌంట్తో 1,79,360తో అది ఆల్ట్ F2 ఇచ్చేసి డేట్ తీసేస్తాను. ఉందా జై ట్రేడ్స్ 1,70,000 అక్టోబర్ ఉంది. నెక్స్ట్ వచ్చి 1 ఏప్రిల్ కదా మనం పోస్ట్ చేస్తుంది. ఎక్కడ ఉంది చూడండి, నవంబర్ 1 సేమ్ అమౌంట్, ఇక్కడ సేమ్ అమౌంట్ ఉంది. అంటే ఆ పర్సన్ తీసుకొని మళ్ళీ ఐటమ్స్ తీసుకొని అదే అమౌంట్ తీసుకోకుండా టైం వేస్ట్ చేయకుండా సేమ్ డూప్లికేట్ వోచర్ మార్చి డేట్ ఒకటి మార్చి ఎంట్రీ పాస్ చేసుకుంటాం. దాన్ని ఆల్ట్ ప్లస్ 2 అంటాం. తర్వాత కంట్రోల్ ప్లస్ ఆర్ టు రిపీట్ ప్రీవియస్ మ్యాటర్. నువ్వు డేట్లోకి వెళ్ళావు, ఐటెంలోకి వెళ్ళావు, ఇప్పుడు వివో Y51 కంట్రోల్ ఏ సేవ్, మళ్ళీ వివో Y53 Y54 Y55 ఉన్నింది అనుకోండి, నువ్వు టైప్ చేయకుండా కంట్రోల్ ఆర్ ఇచ్చినామంటే జస్ట్ 1 తీసేసి 2 పెట్టు, 52 కంట్రోల్ ఏ సేవ్, మళ్ళీ కంట్రోల్ ఆర్ 2 తీసి 3 పెట్టు, కంట్రోల్ ఏ సేవ్, మళ్ళీ కంట్రోల్ ఆర్ ఇవ్వు, 3 తీసి 4 పెట్టు, కంట్రోల్ ఏ, మళ్ళీ కంట్రోల్ ఆర్ 5. ఇట్లా టైం వేస్ట్ అవ్వకుండా ఒకే ఐటమ్ సేమ్ ఉన్నప్పుడు జస్ట్ ఒక నెంబర్ 2 నెంబర్ మారినప్పుడు మనం కంట్రోల్ ఆర్ని యూజ్ చేయొచ్చు. ఇప్పుడు అన్ని సేమ్ అయితే చూడండి, కావాలంటే ఆల్టర్ స్టాక్ ఐటమ్ చూసారు, ఇక్కడ Y51 Y52 Y53 Y54 Y55 అన్నీ సేవ్ అవుతాయి. నెక్స్ట్ ప్లస్ ఎంటర్ టు వ్యూ ఆర్ ఎక్స్పాండ్ పర్టికులర్ గ్రూప్ అహెడ్ ఫ్రమ్ ఎనీ రిపోర్ట్స్. ఆప్షనల్ లాస్కి వెళ్ళాను,
నాకు ఓపెనింగ్ స్టాక్ మాత్రమే కనిపించాలి. షిఫ్ట్ ఎంటర్, అది మాత్రమే ఎక్స్పాండ్ అవుతుంది. క్లోజింగ్ స్టాక్ కనిపించాలి. షిఫ్ట్ ఎంటర్, అది మాత్రమే ఓపెన్ అవుతుంది. మళ్ళీ అదే ఇస్తే వెళ్ళిపోతుంది. డైరెక్ట్ ఎక్స్పెన్స్, షిఫ్ట్ ఎంటర్, అది మాత్రమే ఓపెన్ అవుతుంది. షిఫ్ట్ ఎంటర్ అంటే జస్ట్ ఎక్స్పాండ్ అవుతుంది. నెక్స్ట్ కంట్రోల్ ప్లస్ సి అంటే కాపీ, కంట్రోల్ వి అంటే పేస్ట్. అక్కడ పీ పడింది, వి రాసుకోండి. ఇప్పుడు ఏదైనా మనం కాపీ పేస్ట్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఇప్పుడు క్రియేట్లోకి వెళ్ళాను, లెడ్జర్లోకి వెళ్తున్నాను. పర్చేజ్ 5, కంట్రోల్ సి కాపీ, పర్చేజ్ అకౌంట్, కంట్రోల్ ఏ సేవ్, కంట్రోల్ వి అంటే పేస్ట్. ఆ 5 తీసి 6 పెడతాను. కంట్రోల్ ఏ సేవ్, కంట్రోల్ వి పేస్ట్, 7 ఇస్తాను. అట్లా మరి ప్రతిసారి టైప్ చేయకుండా కంట్రోల్ సి కంట్రోల్ వి పేస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ F11 అంటే ఏంటి? మనకు కావాల్సిన ఫీచర్స్ అన్ని F11లో ఉంటాయి. మనము ఎలాంటి టైప్ ఆఫ్ వర్క్ చేస్తున్నామో అవన్నీ ఇక్కడ షో చేస్తాయి. మనకి ఏ ఆప్షన్స్ కావాలంటే ఆ ఆప్షన్స్ కొన్ని పెట్టుకోవచ్చు. ఇక్కడ నో ఇచ్చారనుకోండి, ఆప్షన్స్ కొన్ని కనిపించవు. మళ్ళీ ఎస్ ఇస్తే టాలీ ERP9 అయితే ఇలాంటి స్క్రీన్లు 3 ఉంటాయి. ఇక్కడ F11, F12, F3, F4 అని. అలా లేకుండా అన్నెసెసరీ ఫీచర్స్ అన్ని తీసి మనకు కావాల్సిన ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే పెట్టారు F11లో. ఇంకా F12 అంటారా, ప్రతి చోట ఉంటుంది F12. మనం టాలీ ERP9లో F11 ఉండేది, టాలీ ప్రైమ్లో F12 ఇచ్చాడు. ఇక్కడ చూడండి, టు ఓపెన్ ద లిస్ట్ ఆఫ్ ది రిపోర్ట్ అండ్ వ్యూ, ఎక్స్ట్రా ఫీచర్స్ ఉంటాయి. ఇప్పుడు నువ్వు క్రియేట్లోకి వెళ్ళావు, లెడ్జర్లోకి వెళ్ళావు అనుకో, ఇంకా కొన్ని అడిషనల్ ఫీచర్స్ ఏమైనా కావాలి నీకంటే F12 పోవచ్చు. ఇక్కడ రకరకాల నేచర్ ఆఫ్ బిజినెస్ బట్టి ఇవన్నీ మనం ఎస్ చేసుకోవచ్చు. ఇక్కడ F12లో మరికొన్ని ఫీచర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఓచర్లోకి వెళ్ళినాం, ఓచర్లో కూడా ఇక్కడ అడిషనల్ ఫీచర్స్ కొన్ని ఉంటాయి. స్టాక్ గ్రూప్లోకి పోయావు, స్టాక్ గ్రూప్లో కూడా F12లో కొన్ని ఫీచర్స్ ఉంటాయి. ఐటెంలోకి వెళ్ళావు, ఐటెంలో కూడా F12లో కొన్ని ఫీచర్స్ ఉంటాయి. ప్రతి చోట ఉంటాయి. ఇప్పుడు ఓచర్లోకి వెళ్ళావు, ఇక్కడ కూడా F12లో కొన్ని ఫీచర్స్ ఉంటాయి. నువ్వు ఏ కీ అయినా తీసుకో, పేమెంట్, ఇక్కడ కూడా కొన్ని ఫీచర్స్ ఉంటాయి. ఇలా మనకి F12 అనేది ప్రతి చోట ఉంటుంది. Alt+Y, ఇట్ కెన్ షో బ్యాకప్ అండ్ రిస్టోర్ అండ్ స్ప్లిట్ డేటా. ఇక్కడ పైన చూడండి, K కింద ఒక అండర్లైన్ ఉంది అంటే ఆల్ట్ పట్టుకోవాలని అర్థం. Y కింద ఒక అండర్లైన్ ఉంది, Z కింద ఒక అండర్లైన్ ఉంది, G కింద ఒక అండర్లైన్ ఉంది, O కింద ఒక అండర్లైన్, E కింద ఒక అండర్లైన్, M కింద ఒక అండర్లైన్, P కింద ఒక అండర్లైన్. ఒక అండర్లైన్ ఉంది అంటే ఆల్ట్ పట్టుకోవాలని అర్థం. అదే 2 అండర్లైన్స్ ఉంటే కంట్రోల్ పట్టుకోవాలని అర్థం. ఇప్పుడు చూడండి, Alt+K అంటే కంపెనీ, Alt+Y, Alt+K కదా, చూసారా కంపెనీ డీటెయిల్స్ చూపించింది. Alt+Y బ్యాకప్, రీస్టోర్, స్ప్లిట్. Alt+Z ఎక్స్చేంజ్. Alt+G, ఈ Alt+G వల్ల యా నుంచి ఆడికైనా వెళ్ళచ్చు. ఇప్పుడు నేను ట్రయల్ బ్యాలెన్స్ చూడాలనుకుంటున్నా, ట్రయల్ బ్యాలెన్స్లో వెళ్ళి కర్సర్ నిలబడుతుంది. మళ్ళీ Alt+G ఇచ్చిన, ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్లో వెళ్ళాలి. Alt+G ఇచ్చిన, GST రిపోర్ట్స్లోకి వెళ్ళాలి. డైరెక్ట్గా రిపోర్ట్లోకి వెళ్ళిపోవచ్చు. Alt+G అంటే యా నుంచి ఎక్కడికైనా వెళ్ళచ్చు. డే బుక్లో వెళ్ళాలి, Alt+G. బ్యాలెన్స్ షీట్లోకి వెళ్ళాలి, Alt+G. స్టాక్ సమ్మరీలోకి వెళ్ళాలి. ఈ విధంగా మల్టిపుల్గా దీన్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ కంట్రోల్ G టు స్విచ్ టు డిఫరెంట్ రిపోర్ట్, క్రియేట్ మాస్టర్స్ అండ్ వాచర్స్. కంట్రోల్ G అన్న Alt+G మ్యాక్సిమం అడిగి వస్తుంది. ఈ విధంగా తర్వాత ఇక్కడ క్రియేట్లో C హైలైట్ అవుతుంది.
ఆల్టర్లో ఏ హైలైట్ అవుతుంది, చార్ట్ ఆఫ్ అకౌంట్స్లో హెచ్ హైలైట్ అవుతుంది, ఓచర్స్లో వి, డే బుక్లో కే. ఇవన్నీ హైలైట్ అవుతున్నాయి కదా, ఇవన్నీ కూడా షార్ట్ కట్సే. ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ ఓపెన్ చేయాలి, జస్ట్ పి అనివ్వండి, ప్రాఫిట్ అండ్ లాస్ వచ్చింది. సి అనివ్వండి, క్రియేట్లోకి వెళ్తాం. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్ అంటే డి అనివ్వండి. మళ్ళీ వాటి లోపల మళ్ళీ ఓ జిఎస్టీ రిపోర్ట్స్ 1 ఇవ్వండి, జిఎస్టీ 1. డబ్ల్యూ ఇవ్వండి, ఈవే బిల్. జి జిఎస్టీఆర్ 1 రీకన్సిలేషన్. సో డే బుక్ వెళ్ళండి, డి. ఏ అకౌంట్ బుక్స్, ఎల్ లెడ్జర్, వై పేమెంట్ రిజిస్టర్, జే జనరల్ రిజిస్టర్, టి కాంట్రా రిజిస్టర్, ఎస్ స్టాక్ సమ్మరీ, ఆల్టర్ ఏ, హెచ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, వచ్చారు వి. ఇట్లా వీటన్నిటిని కూడా మనం షార్ట్ కట్స్గా ఉపయోగిస్తాం. ఓకే, ఈ విధంగా మనము షార్ట్ కట్స్ని, ఇవే కాదు ఇంకా రకరకాలు ఉంటాయి, అవి కూడా మీరు చూడవచ్చు. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. క్లియర్? ఏం లేవు. అర్థమైనాయండి? అన్ని చేస్తున్నారు కదా, ఏం డౌట్స్ అయితే ఉండట్లేదు కదా. చేస్తున్నాం. సబ్జెక్ట్తో పాటు టెక్నికల్ పాయింట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇవి కూడా మీరు నేర్చుకోవడం వల్ల అక్కడ మీకు ప్లస్ పాయింట్ అవుతుంది, అది కూడా మీరు గమనించాలి. ఓకే, సో అది